నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారెందుకు? నాలుక కొసన లక్ష్మీదేవి ఉంటుంది. జిహ్వాగ్రము వల్లే మిత్రులు శత్రువులు ఏర్పడతారు. జిహ్వాగ్రము వలనే అన్ని కార్యాలకు మూలమైన లక్ష్మీదేవి ధనరూపంలో వస్తుంది. ఎందుకని నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని, కోరినవన్నీ చెంతకు వస్తాయని అంటారు. ఎలాంటిది పరిపూర్ణ దానమవుతుంది? తను చేసే కర్మ ద్వారా ఇతరులు బాధపడతారని భావిస్తే చెయ్యకుండా ఉండేది ఉత్తమమైన దానము. ఇచ్చే దానం తీసుకునే వ్యక్తి అర్హుడా కాడా అని ఆలోచించకుండా అపాత్ర దానం చెయ్యరాదు. దానం అంటే కీర్తి కోసం కాంక్షించి ఇచ్చేది కాదు. అది దానం క్రింద రాదు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమోత్తమము. రోగపీడితులకి ఆరోగ్య దానం చేస్తే వేలాది యాగాలు చేసిన ఫలం. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం, ఈ కలియుగంలో దానం. ఈ యుగాన దానం ద్వారా 3 యుగాల్లో చేసిన తపస్సు, జ్ఞాన, యజ్ఞ ఫలాలన్నీ పొందగలము. మంత్రాలు మూలికలకు శాపముందా? అవును, మంత్రాలకు మూలికలకు అగస్త్యుని శాపముంది. అందుకే వీటిని గురుముఖతః నేర్చుకోవాలి. నేర్పించే గురువు మంత్ర తపోసిద్ధి కలిగి ఉంటాడు. గురుముఖతః కాకుండా నేర్చుకుంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఇంద్రియ నిగ్రహం అంటే దేవాసుర యుద్ధంలో దేవతలకు సహకరించి అర్జునుడు దేవతల మెప్పు పొందుతాడు. ఆ సమయాన దేవేంద్రుడు అర్జునుడికి అన్ని సముచిత మర్యాదలు చేస్తాడు. ఆ రాత్రి ఉద్యానవనంలో ఉన్న అర్జునుడి దగ్గరికి ఊర్వశి సర్వాంగ సుందరిగా అలంకరించుకుని వెళ్లి కోర్క తీర్చమని కోరుతుంది. పుత్రుడిని ప్రసాదించమంటుంది. దానికి అర్జునుడు 9 నెలల దాకా ఎందుకు, ఈ క్షణం నుంచి నేనే నీ పుత్రుణ్ణి అంటాడు. దేవలోక సుందరి ఊర్వశి కోరి వచ్చిన విచక్షణతో ధర్మాధర్మాలు మననం చేసుకుని అందాల సుందరిని దూరంగా ఉంచాడు. అదే ఇంద్రియ నిగ్రహం అంటే. ఉత్తమమైన గురు శిష్యులెవ్వరు ఉత్తమమైన నడవడికతో తాను ఏదైనా చెబుతున్నాడో అదే విధంగా ప్రవర్తిస్తున్నవాడు, సమస్త విషయాల మీద పరిజ్ఞానము, అవగాహన ఉన్నవాడు, మంచి చెడు దేశకాలమాన పరిస్థితులు తెలిసినవాడు, ఇంద్రియాల మీద పట్టు ఉన్నవాడు, గాంభీర్యం ఉన్నవాడు, లోభమంటే తెలియనివాడు, తన విద్యను కులమత ప్రేమలకు అతీతంగా అందించేవాడు ఉత్తమ గురువు. అట్టి ఉత్తమ గురువుని వెదకి ఆశ్రయించి సేవించేవాడు ఉత్తమ శిష్యుడవుతాడు. శిష్యునిలో శుభలక్షణాలు, ఇంద్రియాల పట్టు ఉన్నవాడు, విద్య పట్ల అకుంఠిత ఆరాధన ఉన్నవాడు, దీక్షా పట్టుదల, కృతజ్ఞత సమపాళ్లలో ఉన్నవాడు, బుద్ధి కుశలత మితంగా బుధించేవాడు, పరనింద చెయ్యనివాడు, పెద్దలను గురువును దైవంను గౌరవించి పూజించేవాడే ఉత్తమ శిష్యుడు. గరుడ పురాణము ఇంట్లో ఉంచుకోవచ్చా? వ్యాస భగవానుడి 18 పురాణాలలో ఒకటి గరుడ పురాణము. నరకం గూర్చి, పాపుల శిక్షల గూర్చి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండడం వల్ల ఇంట్లో ఉంచుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. అన్ని పురాణాల దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో ఇవ్వాలి. వ్యాసుడు రాసిన పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అని సందేహం కూడా తగదు. పంచమాంగల్యాలు అంటే ఏమిటి? నుదుటన కుంకుమ, మెడలో మాంగల్యము, తలలో పూలు, చేతులకు మట్టి గాజులు, కాలికి మెట్టెలు, ఇవే పంచమాంగల్యాలు. నల్లపూసలు కూడా ధరించేదెందుకు? మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్టశక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండడానికి ముఖ్యంగా ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, ధనానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము. అష్టగంధం అంటే కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, దేవదారు, పచ్చకర్పూరము, అగిలు, శ్రీగంధము, రక్తచందనము, ఈ 8టితో చేసేదే అష్టగంధము. మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి? కొండ చిలువ వలె లభించిన దానితో తృప్తి చెందాలి. సీతాకోక చిలుక వలె పరులను ఇబ్బందులు పెట్టకుండా మకరందాన్ని ఆస్వాదించాలి. తేనెటీగ తేనెని కూడబెట్టినట్టు ధర్మాన్ని కూడబెట్టాలి. లేడిలా ఆకర్షణకు లోను కారాదు. అత్యాశతో చేపల వలె గాలానికి చిక్కరాదు. పసిపాపల ఆకలి తీరగానే సంతృప్తి చెందాలి. శిల్పి విగ్రహం మీద ఏకాగ్రత పెట్టినట్టు ధర్మంపై, భగవంతునిపై మనస్సు నిలపాలి. సమాజ సేవ పరంగాను శ్రేయస్సు కోరి ప్రవర్తించాలి.